అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 17. పైన తీసేయవద్దు, పైన మైక్ తీసే. 17వ అధ్యాయం. ఆరవ వచనం. 17:6. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు జరిగించిన ఆరాధనా పరిచర్యకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను క్షేమంగా తీసుకొచ్చిన ప్రభువా నీకు వందనాలు. మాతో మాట్లాడము, సహాయం చేయం. అంధకార క్రియలపైన జయం అనుగ్రహించి నీ ఇష్టానికి లోబట్టకు సహాయం చేయి. నన్ను నీ ఆత్మతో నింపుము, కృప చూపండి. యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అవన్నీ బాగా టైం అవుతుందని చాలా హడావుడిగా వస్తున్నాను. ఎవడో బస్సులో నుంచి మహానుభావుడు మంచాడు, అంతా పాన్ పరాకు అర్థం తీసుకొని ఆడు ఊసాడు. పక్కకి వెళ్ళటానికి కూడా లేచాను. అన్నీ పాన్ పరాకు మరకలు అయిపోయాయి. దేవుడు వాడిని కాపాడి రక్షించనుగా. శుక్రవారం మీటింగ్కి వెళ్తున్నాం ఐజాక్ అన్న. మేము విజయవాడలో ఆటో అతను కారు గుద్దాడు. బాధ వేసింది, గట్టిగా అరిసాం. వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు. నువ్వు బాధపడాలా ఈ విషయంలో? ఏంది ఇలా చేశాను నేను చింతించాలా, లేకపోతే ఇలా వదిలేస్తే నువ్వు మళ్ళీ ఇంకెవరినైనా గుద్దేస్తావు అని చెప్పి డబ్బులు తీసుకొని చివరికి మేము కారు ఎక్కేటప్పుడు అతను ఆటో ఎక్కేటప్పుడు అతనికి ఆ డబ్బులు ఇచ్చేసి, ఎప్పుడు అలా చేయబాకని. దేవుని పిల్లలం కాబట్టి పాపం ఆటో తోలుకునేవాడి దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మనం దేవుని మనసు కలిగిన వాళ్ళం, క్షమిస్తూ ఉంటాం. ఈరోజు 3 గంటలకి సుబ్రహ్మణ్యం గారి కుమారుడు నరసింహరావు భూస్థాపన కార్యక్రమం. నిన్న దినం ఆ చెరువులో పడి చనిపోయాడు. ఎలా చనిపోయాడో వాస్తవంగా అతను దేవుడిని నమ్ముకోకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళా ఇవన్నీ మనం చేసుకుంటూ కూర్చోవాలా, ఇబ్బంది అవుతుంది అన్నిటితోటి. ఇన్ని రోజులు అంటారు, అయ్యి అంటారు, అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు, చాలా ఉంటాయి. ఇవన్నీ వద్దు, మీరు చేయండి, ఇవన్నీ లేకుండా అని అన్నారు. సరేనని నామకార్థ క్రైస్తవులోంచి చనిపోతే మనం చేస్తాం కదా, మారు మనసు లేకపోయినా. అలాగే కాబట్టి ఇది మీరు అర్థం చేసుకుని అందరూ రండి. 3 గంటలకే 3 గంటలకు సుబ్రహ్మణ్యం గారి కుమారుడు భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. రండి. బుధవారం బైబిల్ స్టడీ కూడిక జరుగుతుంది. శుక్రవారం శనివారం సాయంకాలం మందిరంలో ప్రార్థన కూడికలు జరుగుతాయి. మరణాలు మళ్ళా ఉదయం పోను కంతేరులో ఒక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు, మీరు రావాలి అని బంధువు చనిపోతున్నారు. కానీ మనకు చావంటే భక్తులకు చాలా ఇష్టం. ఎందుకంటే పరలోకంలో ఉంటాం. బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం. అంటే నిజంగా ప్రభువులో ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించి మళ్ళీ ప్రార్థనకు వచ్చి
వాళ్ళకు ఉండదు. సరే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 6వ వచనంలో ఉన్న భాగాన్ని మనం చదివాం. 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రంలో ఆ దినముల వరకు దానియేలు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలం ఇశ్రాయేలు రాజు లేడు. తర్వాత 20 ఆఖరి అధ్యాయం 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ప్రపంచంలో అనేక జనాంగం ఉన్నారు. ఫిలిస్తీన్లు, హివీలు, హెబూసీలు, తర్వాత అమాలేకీలు, ఎన్నో రకాల జనాంగం ఉన్నారు. ఇశ్రాయేలీలు కానాను దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుని యొక్క సంతతి, దేవుని జనాంగం, ప్రత్యేకపరచబడినవారు. ప్రపంచంలో ఏ జనాంగానికి ఇవ్వకుండా దేవుడు తన ధర్మశాస్త్రాన్ని, తన వాక్కును వారికి ఇచ్చాడు. మీరు నా ప్రజలు, మీరు నా చెందినవారు, కాబట్టి మీరు లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, లోకానికి మాదిరిగా ఉండాలి, మీ ద్వారానే నేను లోకానికి ప్రత్యక్షపరచుకుంటాను. కాబట్టి నేను మీకు ఇచ్చే ఈ యొక్క వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోండి, నేను మీకు ఇచ్చే ఈ మాటలు మీరు అనుసరించండి. అది నేనిచ్చే కానాన్ను మీరు స్వతంత్రించుకోండి, నేనిచ్చే వాగ్దానాలు స్వతంత్రించుకోండి, నేనిచ్చే సర్వస్వాన్ని స్వతంత్రించుకోండి. మీరు నా ప్రజలు గనక నా మాటలు గైకొనాలి అనే మాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం మొదటి నుండి 28 మొదటి నుండి. ద్వితీయోపదేశకాండం 28 మొదటి నుండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి. నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నీవు నా మాటలు గైకొనిన ఎడలా, విని గైకొనిన ఎడలా. 10వ అధ్యాయం 13వ వచనం, 10-13. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు. నీ మేలు కొరకు, నా తృప్తి కొరకు కాదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, లేకపోతే నాకు సంతోషం కోసం కాదు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞను కట్టడను అనుసరించి నడుచుకుందును మాట కాక నీ దేవుడిని యెహోవా మరి నిన్నేం అడుగుతున్నాడు? అది నా మాట విని వాటిని అనుసరించమని చెప్పుడు కాకుండా నేను ఇంకేం అడుగుతున్నాను? మీ వెండి బంగారాలు, మీ ధనధాన్యాలు, మీకున్న దేని అడగట్లేదు, మీ డబ్బులు. నేను ఒకటే అడుగుతున్నాను, నా మాట మీరు గైకొనండి, నా మాట మీరు అనుసరించండి, అదే కదా మిమ్మల్ని అడుగుతుంది అంటాడు. కానీ ఇక్కడ ఒకటేంటంటే, ఇశ్రాయేలుకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్ట ప్రకారముగా జీవించచ్చు వచ్చను. ఇశ్రాయేలుకు రాజు లేడన్నమాట దేవుడికి తెలుసు. రాజు లేడు, రాజు వద్దనే దేవుడు అన్నాడు. అయితే వీళ్ళు రాజును కోరుకున్నారు. ఇశ్రాయేలుకు రాజు, ఇశ్రాయేలు మరి భౌతికంగా మనకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వీళ్ళు మనకు రాజులు. మన ఆత్మీయంగా మన ఆత్మకు రాజు దేవుడు. మనం దేవుని ఆజ్ఞలను గైకుంటాం, దేవుని వాక్యాన్ని గైకుంటాం. దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకు అనుకూలంగా ఉన్నంత వరకు వాళ్ళ శాసనాలు అనుసరిస్తాం. మనం దేవుడు మన ప్రభువు, మన రాజులకు రాజు, మన రక్షకుడు, మన
సేవిస్తున్న దేవునికి వ్యతిరేకమైన శాసనాలు వాళ్ళు తీసుకొస్తే, దేవునికి వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తే, వాళ్ళు మనకి భౌతికంగా రాజులైన అధికారులైనా మనం దాన్ని నెట్టేస్తాం పక్కకి, ప్రాణాన్నైనా పెడతాం, చనిపోతాం అవసరమైతే. అదే కదా బైబిల్లో, మీరు ఈ బొమ్మకు సాగిల పడకపోతే అగ్నిలో వేయబడతారు, రాజుకు తప్ప 4 రోజుల వరకు ఎవరికి ప్రార్థన చేయకూడదనే శాసనం వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? దానియేలు అట్లా ప్రార్థన చేశాడు. కాబట్టి న్యాయబద్ధమైన శాసనాలు వాళ్ళు విధించినంత కాలమే మనం వాటికి లోబడతాం. దేవుని పిల్లలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసే దేనికి మనం అంగీకరించలేం. మరి అంగీకరించకపోతే ఎట్లా అంటే చస్తాం, పరలోకం వెళ్ళిపోతాం అంతే. చంపేస్తే చనిపోతాం, పరలోకం వెళ్తాం, అంతకు మించి మనం కాబట్టి మనకు పరలోకపు రాజు ఉన్నాడు. వీళ్ళు మనకు భౌతికంగా రాజులు, మన ఆత్మకు మాత్రం దేవుడే రాజు. ఆయన మాటే మనం గైకుంటాం అన్నమాట. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో మాకు రాజు కావాలని ఇశ్రాయేలు అడిగినప్పుడు దేవుడు మనకు రాజుగా ఉన్నాడు కదా, మనకు రాజు ఎందుకని అనేట్లుగా సమూయేలు చెప్పాడు. కాదు, మాకు రాజు కావాల్సిందని పట్టుబడితే అప్పుడు దేవుడు అన్నమాట, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 8, 7వ వచనం, 8:7. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అనే మాట. కాబట్టి దేవుని పరిపాలన రక్షించబడిన తర్వాత మనం అంగీకరించాలి. అలా కాని పక్షంలో మన రక్షణ నిజమైంది కాదు. మనం దేవుని బిడ్డలం అనటానికి రుజువు లేదు. ఏ విధంగానూ నువ్వు రుజువు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మా తర్వాత బాప్తీసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను అని చెప్పటం అనేది అంతరంగంలో దేవుడు మనకి రాజుగా అంగీకరించే దానికి గుర్తులే కానీ అవి వాస్తవాలు కావు, అవి గుర్తులే. అపోస్తలుల రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం వచనం 9వ వచనం, 9 అదేమనగా, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అట్లయితే ఏమని, యేసు రక్షకుడని ఒప్పుకుంటున్నాం, పాపుల రక్షకుడని ఒప్పుకుంటున్నాము, ప్రేమ కలిగిన దేవుడని ఒప్పుకుంటున్నాం. కానీ ఎట్లా ఒప్పుకోవాలంటే మళ్ళా ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అంటే ఇక నీ ఇష్ట ప్రకారం జీవించడానికి వీలు కాదు, నీ ఇష్ట ప్రకారం బ్రతకడానికి వీలు కాదు. ప్రభు అంటే చిత్తము ప్రభువా. అది 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహామా అనగా చిత్తము ప్రభువా అన్నాడు. నీకు ఒక్కడైనా నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిగా అర్పించు, అతడు తీసుకొని వెళ్ళాను అనే మాట. చిత్తము ప్రభువా. కాబట్టి దేవుణ్ణి ప్రభువుగా నీ హృదయం, నీ జీవితం మీద ఆయన అధికారిగా తీసుకున్నంతకాలం నీ మీద మరణం వెలుబడి చేస్తుంది, పాపం వెలుబడి చేస్తుంది, సైతాన్ వెలుబడి చేస్తాడు, నీకు నువ్వే వెలుబడి చేసుకుంటావు. దేవుడు నీ మీద, ఆయన నీకు రక్షకుడిగా ప్రభుగా ఉండడు. దేవుని చిత్తం అనే మాట అనగా ఆయన నాకు ప్రభువు అని
నీకు అసలు ప్రభు అంటే తెలుసా? యేసు ప్రభు తెలుసు. ప్రభు అని ఎందుకంటావు? అందరూ అంటున్నారు కాబట్టి యేసు ప్రభువా అంటాను. అంతే తెలుసా అంటే అంతే. కానీ దానికి అర్థమేమి? అర్థంతో నాకు పని లేదు. ప్రభు అంటే ఏంటి? ఏమో. ప్రభు అంటే చిత్తము అంటూ ఉండాలి నువ్వు. ఇంకంతకు మించి ఇంకెక్కువ నువ్వేం నీ ఇష్ట ప్రకారం జీవించడానికి వీలు కాదు అనేమాట. అట్లయితే ఎట్లా? మన ఇష్ట ప్రకారం జీవించకపోతే ఎట్లా? దావీదుని గురించి అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో దేవుడు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? అతడు నా హృదయానుసారుడు. లూకాసు సువార్త 22లో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ తండ్రికి గెత్సేమనే తోటలో, అక్కడే కాదు జీవితం అంతా అదే మాట చెప్పుకుంటూ వచ్చాడు. 22వ అధ్యాయం 22 వచనం 42. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. నీ చిత్తమే అది. కాబట్టి నీ చిత్తము, దేవుని చిత్తం అనే మాట. దేవుని చిత్తం అంటే మనకి ఉన్న గొప్ప తెలివితేటలు ఏంటంటే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోం, దేవుని చిత్తాన్ని అనుసరించం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడం. దేవుని చిత్తం ఒక్కసారి దేవునిలోకి వచ్చినాక, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటావు, దేవుని బిడ్డమైనాక ఇక నువ్వు దేవుని చిత్తమే చేయాలనేది దేవుని వాక్యం చెప్తుంది. దేవుని చిత్తం అనేది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసనలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు. దేవుని ఇష్టానుసారంగా, అది దేవుని నీవు జీవించినంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. దేవునిలోకి వచ్చినాక ఇక్కడ అంటాడు మిగిలిన కాలం అంటే ఇక్కడ నుంచి అని అర్థం. మనుజాసనలు అనుసరించకంటే నీ మనసుకు వచ్చినట్లు చేయక దేవుని ఇష్ట ప్రకారం అనే మాట. లూకాసు సువార్తలో కూడా ఆ మాట చెప్తూ అంటాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయం మనకు తెలుసు ధనవంతుడి గురించి. 25వ వచనం 16 లూకాసు సువార్త 16:25. అందుకు అబ్రహాము కుమారుడా 25వ వచనం చదువుతుంది గమనించ. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అది ఇష్టమైనట్టు, నాకు ఇష్టమైనట్టు, అతను నరకంలో కాలిపోవడానికి ప్రధానమైన కారణం, ప్రధానమైన పాపం ఏంటంటే అక్కడ ఆ మాట, నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు. నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు జీవించకుండా, నా జీవితం నాకు నచ్చినట్టుగా నడవకుండా మరెవడో ఒక ఆయన ఇష్టం నడుచుకోవడం అంటే ఇంకా నాకు ఎందుకు జీవితం, ఈ అవసరమా అనే లెక్క అయితే నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. ఎప్పుడు దాకంటే చచ్చిందాకా నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. నువ్వు తాగాలా, ఏం కావాలనుకుంటే జీవించు. చివరికి నీకు మిగిలేదేంటి? మరణం, నరకం. అది నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, నీ ఇష్ట ప్రకారంగా జీవించావు, నీ ఇష్టం. లాజరు అయితే దేవుని ఇష్ట ప్రకారం కష్టపడ్డాడు. కాబట్టి నీ ఇష్టం అనే మాట. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం వచనం 3. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని. న్యాయాధిపతుల గ్రంథం 14:3 చదువుతుంది, గమనించాం. వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది కనుక. అది నాకిష్టమైనది, నా ఇష్టం, నాకిష్టమైనది. సంసోను యొక్క పతనం అక్కడ ప్రారంభమైంది. సంసోను యొక్క పతనం అక్కడ ప్రారంభమైంది. కాబట్టి ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలును విడిపించుటకు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి తన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ వెళ్ళాడు. తన ఇష్ట ప్రకారం. ఇదిగో చూడండి, సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ కుమారుడు చనిపోయాడు. ప్రశ్నిస్తారు చాలామంది, వాళ్ళిద్దరు భక్తులు కదా, దేవుడు కాపాడలేదే, మరి ఎందుకని అనే మాట. ఒకటే, సంసోనికి ఒకటి అర్థమైంది. ఈ దెలీలా నా బలాన్ని గురించి రహస్యం అడుగుతుంది, బలమును గురించి రహస్యం అడుగుతుంది అంటే మొత్తానికి ఏదో ఇది ప్రమాదకరంగానే ఉంది, నా బలం గురించి నా రహస్యం అడుగుతుంది అని తనకు అర్థమవుతుంది. కానీ సావుకు సిద్ధమయ్యాడు. దెలీలాను ఎందుకు వదిలిపెట్టుకోలేకపోయాడు. అంతే, సుబ్రహ్మణ్యం గారి కొడుకైనా నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే. అర్థమైపోద్ది మనకి, అర్థం కాకుండా ఏముండదో అర్థమైద్ది. మనం 3 భాగాలకు మనకు అర్థమైద్ది. ఒకటి శరీరం, మనం తింటుంది ఏదో మన శరీరానికి అర్థమైద్ది, సెన్సులు ఉంటాయి. 2 మనసు, మనం చేస్తుంది ఏదో అర్థమైద్ది. 3 ఆత్మ, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిపోతూ ఉంటుంది. అయినా సరే సంసోను వెళ్ళి దెలీలా కాళ్ళ మీద పడి నిద్రపోతున్నాడంట. తనకు అర్థమవుతుంది. విసిగిపోయాడంట. దేనికి విసిగిపోయాడు? ఎవరు విసిగించారు? చూడండి, అసలు ఈ ఇంట్లో ఉండలేని బాబో ఇసిగిపోతున్నానంటారు, నీతో ఇసిగిపోతున్నా అంటారు, ఇంకేదో ఇసిగిపోతున్నా అంటారు, జుట్టు బీక్కుంటారు, గోడ కొట్టుకుంటారు. ప్రతి ఇంట్లో జరిగే కొంత గందరగోళాలు ఇవన్నీ. అసలు దేనికి సంసోను విసిగిపోయాడంట? దేనికో ఎవరంత చేడు బాధ పెట్టారు. నీ బలం గురించి చెప్పవా, నీ బలం గురించి చెప్పవా, నీ బలం గురించి చెప్పవా, ఇదే మాట అడుగుతుందంట. విసిగిపోయాడంట, ప్రాణం పోయేంత విసిగిపోయాడంట. అంతే, తన మనసును చంపుకొనని వాడు, తన మనసును అదుపు చేసుకున్నవాడు ఈ మాటే బలుగుతాడు. నేను సస్తా, విసిగిపోతున్నా. తన మనసును చంపుకొనని వాడు, కంట్రోల్ చేసుకోలేని వాడు విసిగిపోయాడంట. ఏం వదిలేసి రావచ్చు కదా, వదలలేడు. అంతే, ఇది కూడా అంతే. ప్రతి మనుషుడు తన ఇష్టానుసారంగా తన ఇష్టాన్ని, ఏదో అది ఆ టీవీలో విచిత్రమైన సంగతి. పెళ్ళైనప్పుడు అంట భార్య ఒక మాట చెప్పిందంట, మరే మనం ఎవరు నిర్బంధించుకోవద్దు, ఎవరి మీద ఎవరు పెత్తనం చేయొద్దు, ఎవరిని ఎవరు శాసించుకోవద్దు, ఎవరిని ఎవరు అధికారం చేసుకొనవద్దు, మనం స్వేచ్ఛగా బతుకుదాం అందంట. మనోడు ఏం చేశాడంటే, బాగానే ఉంది కదా, నిర్బంధించుకోవద్దు, అధికారం చేయొద్దు, శాసించుకోవద్దు, పెత్తనం చేసుకోవద్దు, స్వేచ్ఛగా బతుకుదాం అని బాగానే ఉంది కదా అనుకున్నాను. అది చివరికి దాని అర్థాన్ని ఇంకో రకంగా చూపించింది. తమ్ముడు పెళ్ళి అయితే అంటదంట, నాకు ఫంక్షన్ ఉంది నేను వెళ్తాను నువ్వు వెళ్ళి అంటుందంట. వాడు సొంత తమ్ముడు పెళ్ళి అయితే ఏది ఈమె అదేమంటే అదే కదా మనం ఒప్పందం అంటుందంట. ఇదేం ఒప్పందం అంటాడు. మమ్మల్ని వస్తున్నారంటే నాకు పని ఉందని వెళ్తుందంట, మా చుట్టాలు వస్తున్నారంటే నాకు పని ఉంది అంటుందంట. ఇక అన్నీ అదే పని, అదే లబోదిబోమని ఎడుతున్నాడు. అదే మన ఒప్పందం అంటుంది, ఇదేం ఒప్పందం అంటాడు. వాడు చస్తున్నాడు, ఇక అంతే ఏడుతున్నాడు బోర్న. చూడండి, స్వేచ్ఛ
అంటే యోహాను సువార్తలో ఒక చక్కటి భలే మాట, అద్భుతమైన విషయం ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, మిమ్మలను స్వతంత్రులు అంటే ఇప్పటి వరకు బంధింపబడిన వారిని విడిపించినప్పుడు స్వతంత్రులు అంటారు. జైల్లో పెట్టిన వారిని విడిపించినప్పుడు స్వతంత్రులు అంటారు. అలాగైతే జీతగాడిని లేకపోతే బానిసను విడిపిస్తే స్వతంత్రులు అంటారు. ఇది స్వాతంత్ర్యం అనే మాట. అంతకుముందు బానిసత్వం అంటే చెప్పింది చేయాల్సిందే, చేయకపోతే కుదరదు, అంతే. ఇది బానిసల లెక్క. కానీ యేసుప్రభు వారు అటువంటి వారిని ఆ పాపపు కట్లు, సైతాని అధికారం నుండి, ఇంకా చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చి స్వాతంత్రులుగా చేసెను. అది స్వతంత్రులుగా చేసెను. ఇప్పుడు ఏమంటాడు? మీరు స్వతంత్రులుగా బ్రతకండి అని చెప్పి మళ్ళీ అంటాడు దేవుడు, మీరు నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే, నా మాటల ప్రకారం నడిచినట్లయితే నా అధికారం కింద మీరుండండి అన్నాడు. మరి అట్లయితే మమ్మల్ని విడిపించట్లో అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఇంతకుముందున్న యజమానుడికి ఇప్పుడున్న యజమానుడు, ఇప్పుడు చూడండి, మీరు పాపమునకు అమ్మబడ్డారు అన్నాడు, మీరు మిమ్మల్ని మీరే అమ్ముకున్నారన్నాడు, మీరు పాపమునకు అమ్మబడితిరి అన్నాడు. తర్వాత అపోస్తల కార్యం 20వ అధ్యాయం ఏమంటాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను కొనుక్కున్నాడు అన్నాడు. కొనుక్కున్నప్పుడు కొనుక్కున్నవాడు యజమానుడు. అర్థమైందా మీకు? కొన్నవాడు యజమానుడు. అంతకుముందు ఏం జరిగిందంటే, మనమే అమ్మేసుకున్నాం, మనం బానిసలం అయిపోయాం, పాపానికి దాసులం అయ్యాం. రోమాపత్రిక 6లో ఉంటుంది ఈ మాటలు. ఇప్పుడు క్రీస్తు యేసుకు దాసులం అయ్యాం అన్నాడు. క్రీస్తు యేసుకు దాసులం అయ్యాం, ఈ యజమానుడి కిందకు వచ్చాం. ఇప్పుడు చెప్తాయనండి, 2 యజమానులు, పాత యజమానుడు సాతాను, కొత్త యజమానుడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఆ యజమాని నుండి ఈ యజమానికి వచ్చాం. అక్కడ దాసులమే, ఇక్కడ దాసులమే. అక్కడ యజమానుడు ఉన్నాడు, ఇక్కడ యజమానుడు ఉన్నాడు. మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి వీలు లేదు. అక్కడేమో ఇష్టం వచ్చినట్టు బతకడానికి వీలు లేదు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బతకడానికి వీలు లేదు. మరి ఏమి దీని అర్థం? వినండి, చెప్తాను. అక్కడేమో క్రూరుడైన యజమానుడు చేసి తీరాల్సిందని కొరడా పట్టుకుని కూర్చున్నాడు, లేక కత్తి తీసి కూర్చున్నాడు. ఈ యజమానుడు ఏం చేశాడంటే చెప్పాడు, అంతే, చెయ్యమన్నాడు. చేస్తే నీకు మేలు నా బిడ్డ, చేస్తే నీకు మేలు అంటున్నాడు. ఇక అంతే, చేస్తే నీకు మేలు, చేస్తే నీకు మేలు, ఇదే పని. కొట్టవా కొట్టను, చంపవా చంపను, కట్టేవా కట్టేయను, నీ మీద ఏ విధమైన అధికారం చేయను, అంటే నిన్ను ఇబ్బంది పెట్టను. నా అధికారానికి హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సంతోషంగా అంగీకరించాలి. అది కాబట్టి ఇప్పుడు వినండి, నా భక్తిని గురించి నేను చెప్తున్నాను. నేను పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడనే ఉద్దేశంతో నేను పాపం చేయకుండా ఉంటున్నాను అనేది కాదు. క్రొత్త నిబంధన. పాత నిబంధనలో పాపం చేస్తే వచ్చే శిక్ష, పాపం నీతిని చేస్తే వచ్చే వాగ్దానాలు, పాపం చేస్తే వచ్చే శిక్ష. క్రొత్త నిబంధనలో పాపం చేస్తే వచ్చే శిక్ష కాదు. ఇలాగ చేస్తే నువ్వు ఇలా చేస్తే నీకు మరణం, కాదు. మరణం నుంచి తప్పించబడ్డాం. దేవుడు చెప్తుంది ఒకటే, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, సంతోషంగా. నిన్ను నరకం నుంచి తప్పించాను, పరలోకానికి వారసత్వం ఇచ్చాను, నా ఆత్మనిచ్చాను, నా వాక్యాన్ని ఇచ్చాను, నీ కొరకు నన్ను నేనే బలిగా చేసుకున్నాను, ఇంత చేశాను, ఇంత ప్రేమించాను, నన్ను ప్రేమించి అనే మాట. నన్ను ప్రేమించి ఒక భార్య భర్తతో కాపురం చేయడానికి, ప్రేమించి ఒక దాసుడు తన యజమానుడికి సేవ చేయడానికి, ప్రేమించిన వాడు ప్రేమ. ఇప్పుడు యేసుప్రభుకి మనకి మధ్యలో ఉన్నది ఏంటంటే ప్రేమ ఒకటే. ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా చేయటం, అంతే. అలా కాని పక్షంలో
అమ్మో ఈ తప్పు చేస్తే నాకేమైనా ఇద్దేమో, ఈ పొరపాటు చేస్తే నాకేమన్నా వద్దేమో, నేను అనుకున్నట్టు చేయకపోతే దేవుడు ఏమైనా చేస్తాడేమో. దేవుడు అంటాడు, ఇలాగైతే అక్కర్లేదు, వద్దు, నువ్వు చేయబాకు, నువ్వు భక్తి వద్దు, ఏమొద్దు, నువ్వు రాను వద్దు, ప్రార్థనకి ఏమొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, ఏమొద్దు, నువ్వు ఆరాధన చేయొద్దు, ఏమొద్దు, నువ్వు కానుకయొద్దు, ఏమొద్దు, నువ్వేమీ చేయొద్దు. నీకు ప్రేమ ఉంటే చెయ్యి, ఇష్టం ఉంటే చెయ్యి, మనస్ఫూర్తిగా చెయ్యి అనేది. బలవంతంగా అంతకుముందు చేసావు కదా ఆ యజమానుడికి, అలా వద్దు, అలా నాకు వద్దు అంటాడన్నమాట. కాబట్టి ప్రేమతో చేయని ఏ భక్తి అయినా అది చీకటిదే, అది నిర్జీవమే, దేవునికి అంగీకారం కాదు. దేవుని ఇష్టానుసారంగా, దేవుడు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కనుక, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు కాబట్టి, ఆ నాలో ఉన్నాడు కాబట్టి, చచ్చి నరకానికి వెళ్ళాల్సి నన్ను రక్షించుకున్నాడు కాబట్టి, వింటున్నారమ్మా, రక్షించుకున్నాడు కాబట్టి ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా, అలా కాని భక్తి మతభక్తే కానీ ఆత్మ సంబంధమైన భక్తి కాదు అది. సరే, ఇష్టపూర్వకంగా అనే మాట, ఇష్టానుసారముగా, దేవుని ఇష్టానుసారంగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంక మనం ఏంటి చెప్పండి, మన ఇష్టానుసారంగా కాకుండా ఎట్లా చెప్పండి, దేవుని ఇష్టానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా. అలా ఎవరు జీవిస్తూ ఉంటారు చెప్పండి? నీకు ఇష్టమేనా? అలా కాని పక్షంలో నువ్వు మారుమనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, బలలో పాల్గొంటున్నావు, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం జీవించావు, నువ్వు నరకానికి వెళ్తావు 100%. అప్పుడు నువ్వు అడుగుతావు, నేను ఎందుకు ఎక్కడికి వచ్చానని. అప్పుడు వినబడే స్వరం చెప్పండి. ఇక అక్కడ చదివిందే కదా లోకస్వార్త 16వ అధ్యాయంలో, మనం ఎన్ని కలిగి ఉండా నరకానికి వెళ్తాము, నరకానికి వెళ్తే దేవుడా నన్ను ఎందుకు ఈ నరకంలో పంపించావు అని అడిగితే వినబడే స్వరం ఏంటి అమ్మా? వినబడే స్వరం ఏంటి? మనం అక్కడ చదివిందే కదా. ఎక్కడ? అబ్రహాము ఆ ధనవంతుడికి ఏం చెప్పాడండి? మీరు ఇంత ప్రసంగం చేసి ఎక్కడో చదివింది మళ్ళీ అడిగితే ఎట్టా అంటారేమో, మళ్ళా గుర్తు చేస్తున్నాను కదా. అయ్యో నేను అగ్నిజ్వాలలో కాలిపోతున్నాను, లాజరు అయితే అక్కడ ఎందుకు నెమ్మదిగా ఉన్నాడు అని అడిగితే అబ్రహాం ఏం చెప్పాడు? నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చు, అది నీ ఇష్టానుసారంగా కాబట్టి నువ్వు వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, ఇంకా నరహత్య చేసావు, మరొక పాపం అనలేదు. అక్కడ ఏమన్నాడు చెప్పండి? నీ ఇష్టానుసారంగా, అది నీ ఇష్టానుసారంగా అనే మాట. ఇప్పుడు ప్రపంచ వినాశనానికి, పాపంలో పడిపోవడానికి, ఇంత జరగటానికి ఒకే ఒక్క కారణం కదండి. ఏంటి అది? దేవుడు తినవద్దన్న పండు తినటం అనేలాగానే కదండి. వద్దు అన్నాడు, తిన్నారు, అంతే కదా. ప్రపంచం మీదకి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది కదా. ఇదే కదా, దేవుడు చెయ్యి అన్నాడు, నేను చెయ్యను, చెయ్యొద్దన్నాడు, చేస్తా. ఇక్కడే కదా మరి. ఇక ఇంకేమని చెప్పండి? భక్తికున్న రహస్యం ఇదే కదా, దేవుడు చెప్పింది చేయడమే కదా అనేది. నా ఇష్టం, సంవత్సరం నా ఇష్టం అన్నాడు, అంతే. మరి దేవుని చిత్తం ఏంటి? ఇజ్రాయిల్ అమ్మాయినే చేసుకోవాలి, సున్నతి పొందిన అమ్మాయినే చేసుకోవాలి, నాజీరు చేయబడినవాడు. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు కాదు, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అన్నాడు. అందుకే ఆ కళ్ళు పీకేశారు, తిరగలిచ్చారు, ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. మనం ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం, దేవుని ఇష్టం అనే దానికి నేను హృదయపూర్వకంగా దేవుని ఇష్టానికి లోబడతాను అనే మాట. నేను ఒక దృశ్యాన్ని చూశాను, ముగిస్తాను. ఇద్దరిని, ఒకరిని గురించి విన్నాను, ఒకరినేమో చూశాను. చెప్తాను చూడండి, మీరు చెప్పాలా ఎవరు బెటర్. చూసిందేమో ఒక అమ్మాయి 4 అడుగులు 4 అంగుళాలు ఉంది, నల్లగా ఉంది, బాడీ ప్యాక్ వేసుకుంది. వాళ్ళమ్మ హైవే పక్కన ఇది మొక్కజొన్న కండిలో అది అమ్ముతుంది, అంటే బండి మీద పెట్టుకొని అవి
వేడి చేసి అమ్ముతారు కదా, ఆ అమ్మాయి ఏమో వాటి మీద తీస్తుంది, తీసి వాళ్ళ అమ్మకి అందిస్తుంది, వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ ఉంది. వాళ్ళ నాన్న చిన్న పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ పేదరికం. నేను గమనించింది ఏంటంటే అమ్మాయికి పాపం పెళ్ళి కాలేదు. ఎందుకు కాలేదంటే మైండ్ అంత మెచ్యూరిటీ కాలేదు. ఆ అమ్మాయికి పెళ్ళి అనవసరం, తనకు తెలివి లేదు. తెలివి అంటే తెలివి రాలేదు, ఇంకా వాళ్ళకి పెళ్ళి చేయరు. వాళ్ళ అమ్మ అమ్మటే ఉంటా ఉంటుంది. వాళ్ళ అమ్మ ఏది చెప్తే చేస్తూ ఉంటుంది, ఏ పని చెప్పినా చేస్తూ ఉంటుంది, హుషారుగా చేస్తుంది చక్కగా. వాళ్ళ అమ్మ ప్రార్థనకి వెళ్తే ఈ అమ్మాయి కూడా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తుంది. చూశాను నేను, అయ్యో ఏంటి పరిస్థితి, పాపం దేవుడి జన్మిచ్చాడు. మరి మైండ్ అంటే మెదడు పెరగని అంటే అంత పిచ్చిదేం కాదు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏది చెప్తే చేస్తుంది, చక్కగా ఆరోగ్యంగానే ఉంది. ఇది ఎలా ఉంది. ఇంకొక అమ్మాయి గురించి ఆ అమ్మాయి మాట్లాడుతుండగానే నేను విన్నాను. అదంటే ఆమె పిహెచ్డి చేసింది, గొప్ప మంచి ఉద్యోగం వచ్చింది, అందమైన వ్యక్తి, ఎదగాల్సినంత ఎత్తు ఎదిగింది, రూపం, చదువు, ఉద్యోగం, సంపన్న స్థితి అంతా బాగుంది. వీళ్ళిద్దరు నేను ఎదురు పెట్టుకొని చూస్తున్నాను. ఏంటంటే అది ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ ప్రేమించడం తన ఆఫీసులోనే ప్రేమించితే తెలిసింది ఏంటంటే అప్పటికే ఆ అబ్బాయికి పెళ్ళి అయిందని, 2 పిల్లలు ఉండారని తెలిసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను అడిగింది, నేను అతన్నే చేసుకుంటానని. లేదు అది కరెక్ట్ కాదు, అతనికి పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉండారని చెప్పి వాళ్ళు చెప్పారు. స్నేహితులకు చెప్పింది, స్నేహితులు కూడా అది రాంగ్ అని చెప్పారు. ఉద్యోగం చేయడం తెలిసిన వాళ్ళని బాగా కొంచెం సలహా చెప్పగలిగిన వాళ్ళందరికీ ఇదే పని. నా పరిస్థితి ఇది, నేను అతను ప్రేమించాను, చేసుకుంటే అతన్నే చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, మళ్ళీ ఖచ్చితంగా అతన్నే చేసుకుంటా. అతను నాకు మాట ఇచ్చాడు, ఏ రోజుకైనా ఆ అమ్మాయిని వదిలేస్తాను, నిన్నే చేసుకుంటా అని మాట ఇచ్చాడంట. విడాకులు ఇచ్చేస్తాను, నిన్నే చేసుకుంటాను. కానీ అది అవ్వదని చెప్తున్నారు అందరూ. అది జరిగే పని కాదంటున్నారు. అది అయ్యి తీరుద్ది, అది 50 సంవత్సరాలు వచ్చినా సరే అతనే చేసుకుంటాను నేను, ఎప్పటికైనా అతనే చేసుకుంటాను. తల్లిదండ్రులు వదిలేశారు, చెయ్యి అని వదిలేశారంట. బంధువులు ఎవరూ పలకట్లేదంట, స్నేహితులు ఎవరూ పలకట్లేదంట. అసలు ఒక్కళ్ళు కూడా ఒంటరి గత్తెనయ్యాను. అయ్యా పెద్ద మనిషి ఏమన్నా సలహా చెప్తావా అంటుంది. అమ్మా అది కుదరదు అన్నమాట మా బాబు అమ్మ చెప్పారు, అందరూ చెప్పారండి, మీరు చెప్పండి అంటే మేము చెప్పేది కూడా అదే. ఏడుతుందే, కింద పడి డొల్లాడుతుంది. మళ్ళీ ఒక ఆయన అడుగుతుంది, ఒక ఆమెను అడుగుతుంది, లేదమ్మా కుదరదని చెప్తున్నారు. మీరేమన్నా మంచి సలహా చెప్పండి అంటే మంచి సలహా కుదరదు అనేదే అన్నమాట. కుదురుద్దని చెప్పండి మంచి సలహా అంటుంది ఆమె. అది మంచి సలహా కాదంటారు వాళ్ళు. ఈ రెండు నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అంటారు? అరే నేను ఇంత చెప్పాను కదా, ధనవంతులు ఈయన పేదవాళ్ళు, ధనవంతుల పిల్లలు. పాపం 4 అడుగులు 4 అంగుళాలు పెరిగింది ఈ అమ్మాయి, మెచ్యూరిటీ కాలేదు, అంత మెచ్యూర్ కాలేదు మైండ్. వాళ్ళ అమ్మకి సహాయం చేస్తుందా కండిలేపే కాడ, ఇంటికాడ సహాయం చేస్తుంది. వాళ్ళ అమ్మ బైబిల్ బట్టి క్రిస్టియన్ వాళ్ళు, ఇక్కడే మంగళగిరిలో చూశాను నేను, ఒక బిజ్జి కింద అనమాట. వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకుని వెళ్తుంది. వాళ్ళ అమ్మ సహాయం చేయంటే పొయ్యమంట వేస్తుంది, ఏదైనా చేస్తుంది, ఏ పనులని చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, పనులన్నీ బాగా చేస్తుంది. పెళ్ళికి పనికిరాదు ఆ అమ్మాయి. కానీ పాపం ఈ పిల్ల పెళ్ళికి పనికిరాదు అన్న ఒక తప్ప ఆ పిల్లతో తలనొప్పి అసలు లేదు. చక్కగా అమ్మడబడి నడుస్తూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఎదిగింది, చాలా సౌందర్యవంతురాలు, బాగా ఆస్తి ఉంది, పెద్ద జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు మాట్లాడట్లేదు అంట. నాకు పిచ్చెక్కుతుంది అంటుంది. నాకు స్నేహితులు కూడా మాట్లాడుతూ అసలు నాతో మాట్లాడేవాళ్ళు లేరు అంటుంది. అసలు నాకు పిచ్చెక్కిపోతుంది. సావాలని పెద్దగా సావను, వాడిని చేసుకుంటాను అంటుంది. మళ్ళీ అయితే మీకు అర్థమైంది, ఎవరు బెటర్ అంటారు వీళ్ళిద్దరిలో? కండ్ల అమ్మాయి బెటర్. నిజం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఇష్ట ప్రకారం జీవించాలనుకుంటున్నారు. అంతే. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఇదే పని అయిపోయింది. అంటే అందరు ఇట్లా జీవిస్తున్నారని కాదు, ఇట్ట జీవిస్తున్నారని కాదు,
ఎట్టో గట్ట తమ ఇష్టానుసారంగా. అది ఆ పొద్దున్న లేచింది నిద్రపోయే వరకు ప్రతి కార్యక్రమంలో, ప్రతి విషయంలో, ప్రతి మాటలో, ప్రతి ఉద్దేశాల్లో, అన్నిట్లో దేవుని చిత్తం అనే మాట వాళ్ళ జీవితాల్లో కనిపించట్లేదు. తమ ఇష్ట ప్రకారం, తమకు నచ్చినట్టుగా, తమకు తోచినట్టుగా జీవిస్తున్నారు అంతే. అయ్యా మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, నేను నిజంగా చెప్తున్నాను మనస్సాక్షిగా, ఎవరి దగ్గరైనా, ఏ సహోదరి దగ్గరైనా, ఏ సహోదరుడి దగ్గరికి వెళ్ళాయా సరే, బైబిల్ ఎట్ట పెట్టి ఇది దేవుని మాట నువ్వేమంటావంటే 98% ముఖం ఎట్టు తిప్పుకున్న వాళ్ళని చూశానండి. వ్యక్తిగతంగా నేను అమ్మా ఇదిగో అంటే దేవుని వాక్యానికి నేను లోబడతానన్నా అనేదానికంటే ముఖం ఇట్ట పెట్టుకోవటం నేను ఎంతోమంది చూశాను. కరెక్టే, దేవుని మాట అది కరెక్టే, కానీ ఇక్కడ అది కుదరదన్న వాళ్ళని కూడా చూశాను నేను. ఎందుకు మరి దేవుడు ఎందుకు నీకు, ప్రార్థన ఎందుకు నీకు, పరలోకం ఎట్టొచ్చుద్ది నీకు, దేవుడు నీతో ఎట్టుంటాడు? దేవుడు రోజు ఏడుస్తూ, దేవుని వాక్యం 6వ అధ్యాయం ఆదికాండంలో ఏమనుంది? దేవుని ఆత్మ శరీర ఏమండి నరులు భూమి మీద విస్తరించారు. ఏమనుందంటే అక్కడ నరులు తమ ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. భూమి మీద నరులు విస్తరించారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చెప్పినంతకాలం చెబుతూ ఉంటాడు, చెప్పినంతకాలం చెబుతూ ఉంటాడు, చెబుతాడు. దేవా నువ్వు నన్ను వదిలిపెట్టేదానికంటే నాకు మరణం ఇస్తే మేలు. ఈ మాటలో పట్టుకోండి. నువ్వు నన్ను వదిలిపెట్టాలనుకుంటున్నావా? కోపం వస్తుందా నీకు? విసుక్కుంటున్నావా? బాధేస్తుందా ప్రభువా? విసిగిపోతున్నావా? ఒక పని చేయి, నువ్వు నన్ను విడిచిపెడతాం లేక నన్ను చంపేయటం, ఈ 2 ఆప్షన్లో నేను ఒకటి కోరుతాను. నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను చంపేసేయి, పరలోకం తీసుకెళ్ళిపో. ఇది ఒక భక్తుని యొక్క ప్రార్థన. దేవా నన్ను విడిచిపెట్టొద్దు, నాకు ఆస్తి, పిల్లలు, కుటుంబం, పేరు ప్రఖ్యాతులు, అంతస్తులు, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. అవన్నీ అన్నిటికన్నా ఘోరమైన సంగతి ఏంటంటే దేవుడు మానవుడిని విడిచిపెట్టుట. సౌలును దేవుడు విడిచిపెట్టాడు, సంసోనును దేవుడు విడిచిపెట్టాడు. ప్రియులారా, నీ ఇష్ట ప్రకారం, నీ ఇష్టం వచ్చినట్టుగా, బయట వాన లోపల కాదు, ఇబ్బంది ఆడకి బాక్స్ సరే దాన్ని కట్టి తీసుకట్టి. దేవుడు విడిచిపెట్టడం, అమ్మా ఈ మాట మీకు చాలా కట్టి, దేవుడు విడిచిపెట్టం. తడిసిపోతాయిలమ్మా, ఎవరు వెళ్ళొద్దు, ఆల్రెడీ తడిసిపోతాయి, పోయే తలకనే బట్టలు తడిసిపోతాయి, వద్దు. మీరు వెళ్ళే తలని తడిసిపోతాయి కదా, మరి ఇంక తీసుకెళ్ళి లోపలైతే ఇంకా వాసన వస్తాయి. సరే వినండి, మా ఇల్లు మందిరానికి ఎదురుగుండేది నంబూరులో. మా నాయన ఎప్పుడు గమిటి దగ్గరే కూర్చునేది. ఒక్కన్నేం ఇంటికి వెళ్ళి ఒక్కన్నేం లోపలికి ఎత్తుండేది. నాకు అనిపిస్తే మా నాయన పరలోకానికి భూమికి మధ్యలో ఎలా ఆడుతుందో, పైకి వెళ్ళిందో శాంతం అని. వినండి, అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, దేవుడు వారి స్వకీయ దురాశలకు, వారి సొంత ఇష్టానికి వదిలేసాడంటే ఎవరిని? ఇజ్రాయెల్ని వదిలేసి మీ ఇష్టం ఇచ్చాడు బతకండి. దేవుడు చంపేసి పరలోకం తీసుకెళ్ళినా బెటర్, కానీ వదిలిపెట్టడం చాలా దారుణమైన సంగతి. వదిలిపెట్టాను అనే మాట అన్న, వదిలేశాడు అనడానికి
వదిలిపెట్టక ముందే ఒక సిగ్నల్ వస్తుంది మనకి. ఒక ఇది ఏంటి వస్తుందంటే, వదిలేక ముందు ప్రార్థన నడవదు, వాక్యం మీద మనసు ఉండదు, ప్రార్థనకి వెళ్ళాలని కూడా అనిపించదు, దేవుడంటే ప్రేమ తగ్గిపోద్ది, దేవుడంటే అంత ఇష్టం ఉండదు మనకు. దేవుడంటే ఒక అలాంటి అంటే వ్యతిరేకత కాదు, కానీ దేవుని పట్ల ఎటువంటి మనసు రాదు మనం. అది దేవుడు వదిలిపెట్టేస్తున్నాడు అనడానికి మొదట చూసిన. అర్థమైందా? ఇక శాంతం వదిలిపెట్టిన తర్వాత ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అది మన మనస్సు, మన హృదయం అంతా చీకటి అయిపోద్ది అనమాట, చీకటిమయంగా అయిపోద్ది. ఏమి దెయ్యాలు పట్టో, ఏమి కేకలేసి ఓ అని అరవటాలు గందరగోళం ఏముండదో, అదంతా ఒక చీకటి జీవితం అన్నమాట. ఇక అది అంధకార జీవితం, అంధకారంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు విడిచిపెట్టుట అనేది ప్రమాదకరమైన విషయం. సరే, నేను ముగిస్తూ ఒక మాట చెప్తాను. దేవుడు విడిచిపెట్టాడు అనడానికి, విడిచిపెడుతున్నాడేమో అనడానికి దేవుడు ఎవరిలో ఉన్నాడో వాళ్ళకే అర్థమవుతుంది. అసలు పట్టుకోవడం, దేవుడు మనిషిలో ఉండడం, మనిషితో సహవాసం చేయటం అనేది లేకపోతే పట్టుకొని ఉన్నాడు విడిచిపెట్టాడు అంటానికి కూడా అర్థం లేదు అసలే. అర్థమైంది మీకు? అదే ఎవరన్నా అంట, ఆ మనిషి పడిపోయింది అన్నా అంటే అసలు ఎప్పుడు లెగిసింది పడటానికి అన్నాడు. లేవటమే లేదు కదా, ఎప్పుడు పడిపోయే ఉండే అనేది. భక్తులు పడిపోతే పడిపోయారు అంటారు, భక్తిహీనులు పడిపోతే పడిపోయారు అనరు, ఆల్రెడీ పడే ఉన్నారు అనే మాట. వాళ్ళు చీకటి క్రియలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు వెలుగులోకి వచ్చారు. కాబట్టి నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే నీకు అర్థమవుతుంది, నీకు ఆ భయం వస్తుంది, నీకు ఆ కలవరం వస్తుంది, నీకు అర్థమవుతుంది. దేవుని ఇష్టానుసారంగా, దేవుని ఇష్ట ప్రకారం అనే మాట, నీ ఇష్టం వచ్చినట్టు అనేది. సరే, ఏందన్నా ఇంత సందిగ్ధంలో పెట్టేస్తున్నారు మీరు, ఎట్లా ఏంటి అంటే, ఒకటే పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. మీరు వాక్యం చదవండి, రోజు వాక్యం చదవండి, వాక్యం వింటూ ఉండండి, యూట్యూబ్లో కానీ టీవీలో కానీ వాక్యం వినండి, బైబిల్ చదవండి, దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఏంటి, నా ఇష్టం ఏంటి అనేది నీకు తెలిసిపోద్ది, నీకు అర్థమైద్ది. అర్థమైతే దేవుని ఇష్ట ప్రకారం, అమ్మా దేవుని ఇష్ట ప్రకారం, అది దేవుని ఇష్ట ప్రకారం అనే మాట. దేవుడు నాతో చెప్పాడు అనే మాట, దేవుడు నాతో చెప్పాడు. విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిందంట ఒక అమ్మాయి. విడాకుల కోసం కోర్టుకు వెళ్తే కోర్టులో మొత్తం వాయిదాలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్ వాయిదా విడాకులు అయిపోతాయి. ఈ అమ్మాయి బలంగా దానికోసం ఆశతో ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. దేవన్న, మరి రేపు విడాకులు, మరి ఏంటని ప్రార్థన చేస్తాను, నాతో మాట్లాడు దేవా, నాతో మాట్లాడు. రాత్రి అంతా ప్రార్థనలో ఉంది, నాతో మాట్లాడు. దేవుడు, నువ్వు కోర్టుకెళ్ళు, దేవుని స్వరం మనసులో, నువ్వు కోర్టుకెళ్ళు, నా మాట విను అన్నాడు. నువ్వు కోర్టుకెళ్ళు, నేను రద్దు చేసుకుంటున్నానని చెప్పేసి కోర్టుకు వెళ్ళిపోయింది. దేవుని చిత్తం ఇది అని చెప్పేసింది జడ్జికి. అమ్మా, మరి ఇది లాస్ట్, మరి ఏమంటావు నువ్వు, ఇక విడాకులు అయిపోయింది. వద్దు, నాకు దేవుడు చెప్పాడు, నా భర్తనే ఉంటాను అని. ఏ దశకెళ్ళినా కానీ దేవుని మాట వినేవాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఇక అంతే. ఆ రాజు అంటాడు కదా, ప్రవక్త వచ్చి అంటాడు, వాళ్ళని నీతో పాటు యుద్ధానికి తీసుకెళ్తున్నావు, అయితే దేవుడు ఉన్నాడు నీతో పో అన్నాడు. వాళ్ళని చూసుకొని యుద్ధానికి వెళ్తున్నావా, దేవుడు ఉన్నాడు పో, నువ్వు రాలిపోతావు పో, నువ్వు జయం పొందవు పో అన్నాడు. మరి ఏం చేయమంటావు అన్నాడు. దేవుడు నీతో ఉండేటట్టు వీళ్ళని పంపించే వెనక్కి అన్నాడు. 200 మనుగులు వెండిచ్చాను వాళ్ళకి, మరి ఎట్టా అది పోద్ది కదా అన్నాడు. పోయినా సరే దేవుడు ఉంటాడు నీకు, దానికంటే ఎక్కువే ఇస్తాడు దేవుడు.
ఒకటే అన్నాడు, దేవుడు యుద్ధంలో నీకు కావాలా తోడుగా, వీళ్ళని పంపించేయి. లేదు, వీళ్ళ బలంతో నేను యుద్ధం చేస్తాను, నువ్వెంత పోరాడినా జయం పొందలేకపో అన్నాడు. పంపించాడండి వాళ్ళని. అది లెక్క. మాట వినటం అనే మాటకి అర్థం అదండి లెక్క. అర్థమైంది మీకు? మాట వినుట అనే మాటకి అర్థం అది. ఏమన్నాడు ఆ కొడుకు, నానా ఆ అంకుల్ కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి స్థలం మనకు వచ్చింది. అర్థమైందా? సగం కొన్నారు, 10 సెంట్లు కొన్నారు, మనకి అన్ని ఎక్స్ట్రా 15 సెంట్లు వచ్చినాయి అన్నావు. అంకుల్ దేవుడు చూసుకుంటా అన్నాడు, నువ్వేం కోర్టుకి వెళ్ళావు, అవతల రానందువల్ల నీకే వచ్చేసింది. కానీ దేవుని దగ్గర మాత్రం నీది 10 సెంట్లే, నువ్వు మంచం పడినా కానీ ఇస్తాను, చచ్చిన తర్వాత నేను ఇస్తాను అన్నాడు. అంతే. అప్పుడు అరే వద్దులేరా బాబు ఎందుకని చెప్పేసి ఇచ్చేది. దేవుని మాట వినుట అంటే అర్థం ఏమిటి అసలే? దేవుని మాట వినుట, దేవుడు ఏం చెప్తాడో అది. ఒకసారి చెప్పానుగా, పిల్ల వెంకటరత్నం గారు, మరి ఇది ఒక విగ్రహ సంబంధమైన అమ్మాయిని ప్రేమించాను, మీరు ఏ సలహా చెప్తారు, ఆ అమ్మాయి పెళ్ళి కొప్పుకుంది అనే మాట. వాక్యానుసారమైన సలహా అయితే నువ్వు అంగీకరిస్తావా అన్నాడంట. అంగీకరిస్తాను అన్నాడంట. అంగీకరిస్తానంటేనే నోరు తిరుగుతా, లేకపోతే అసలు నేను నీతో మాట్లాడను అన్నాడంట. అంగీకరిస్తాను, అది దేవుని చిత్తం కాదు అన్నాడంట. వాక్య ప్రకారం కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది, దేవుని చిత్తం కాదంటే. ఆ అమ్మాయికి ఫోన్ చేసేసాడంట. ఆమె బోర్న ఏడ్చిందంట. చౌదరి అమ్మాయి, ధనవంతురాలు. దేవుని చిత్తం చేయడానికే నేను ఇష్టపడుతున్నాను అనే మాట. కాబట్టి దేవుని చిత్తం, మన ఇష్టం అనేది, మన ఇష్టం దేవుని చిత్తం. మళ్ళా చెప్తున్నాను, మీరు బాప్తీసం తీసుకున్నా, మీరు ఆరాధన చేసినా, మీరు భక్తులైనా, మీరు ప్రార్థన చేసినా, రోజు ప్రార్థన చేసినా, మీరు ఉపవాసాలు ఉండా, ఏం చేసినా సరే, మీరు కనుక రేపు నరకానికి వెళ్ళిపోతే, ఎందుకు వెళ్ళాము దేవుడా, ఈ నరకానికి ఎందుకు వచ్చాము అని బోర్ని ఎడితే ఒకే లాస్ట్ స్వరం, ఇక ఆ తర్వాత వినపడదు. ఇక ఒకే లాస్ట్ స్వరం, అదేంటంటే నీవు నీ జీవిత కాలం అంతయు నీ ఇష్టానుసారంగా జీవించావు. ఇంకా అది ఒక్కటే. ఇక ఆ తర్వాత ఇక నేను అడగడానికి లేదు, అటు చెప్పడానికి లేదు. ఇక అంతే, ఒక లాస్ట్ మాట అది. నీ ఇష్టానుసారంగా జీవించావు. ఆ ఒక్క కారణంతో నరకంలో ఉంటాం. జాగ్రత్త, సావు ఎప్పుడు వస్తో తెలియదు. ఆ కంతేరులో ఆయన సన్నగా ఉంటాడు, ఆయనేం బాగా తిని లావుగా ఉండే గుండె ఆగిపోలేదు, చాలా సన్నగా ఉంటాడు. నొప్పి అన్నాడంట, వెళ్ళాడంట. రూతుమ్మాల అన్నాయి ఆ తెనాల్లో ఒక కాలు వేసాడు ప్యాంట్లో, రెండో కాలు అయిపోతే పడ్డాడు. ఏందన్నా బెదిరిస్తున్నావా ఏంది అంటారేమో. నేనేం బెదిరిస్తే మాత్రం నువ్వు పోతావా, బెదిరిగిపోతే మాత్రం ఉంటావా, నేను చెప్పినట్టు బతుకుతావా, నా చేతుల్లో ఏమైనా ఉందా? కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వైనా నేనైనా, మీరు ఒకరోజు ఒక మాట వింటారు అకస్మాత్తుగా, అరే పాస్టర్ గారు చనిపోయాడు అంటారా, పనుకున్నాడంటారా, లావిళ్ళు లేపిందంట, పాస్టర్ గారు లేవట్లేదంటారు. అరే ఏమి రాత్రి పనుకున్నాడంట, బాగానే, తెల్లారి లేవలేదు, గుండె ఆగిపోయింది అనే మాట. అంటే మరి ఆకుండా ఎప్పుడు ఆడుద్దా కొన్ని సంవత్సరాలు, ఏమండి కంటిన్యూ ఆడుతూ ఉంటుందా? ఏదో ఒక రోజు ముగింపు ఉంటుందిగా, ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది. నువ్వు దేవుడిని అడుగు, 200 సంవత్సరాలు ఆడాలి నాయన నా గుండెని. నేనైతే అడగను. ఏ రోజు ఆగిపోతే అది నా లాస్ట్ రోజు అనుకుంటా. అవునంటారా కాదంటారా? అది ఏ రోజు ఆగిపోతే అది నా లాస్ట్ రోజు అనుకుంటాను. అంటే ఏమి, నా పని అయిపోయింది. నా పని అయిపోయిందంటే దానికి అర్థమైంది, నేను చేయాల్సిన పని అయిపోయింది అని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. ఇక చాలు అన్నాడు. చాలు అన్న తర్వాత ఏమైంది చెప్పండి? వెళ్ళిపోయాను, అది దాని అర్థం. మరి మీరు అడగొచ్చు, ఏడైందన్నా మా ఇంట్లో పిల్లలకు పెళ్ళి కాలేదు, అసలు ఏడైందంట. నీ లెక్కలో కాదు, ఇంకొక లెక్కలో అనొచ్చు. దేవుడు చెప్పిన బాధ్యత సమయం అవ్వకపోయినా ఇసుగు పుట్టింది దేవుడికి. ఇక నువ్వు ఉండడం కరెక్ట్ కాదనుకున్నాడు, అదా అన్నాడు. అది అట్లా కూడా అనొచ్చు. ఇప్పుడు ఏమో నరసింహరావుకి బాధ్యత అయిపోయిందా ఏమ్మా? మరే అందరూ అవ్వో బాధ్యతలో
బాధ్యతలు ఇప్పుడు ఆ తెనాల్లో ఆయన బాధ్యత అయిపోయిందా? ఇంకో కూతురు పెళ్ళి ఇద్దరు ఒకళ్ళు ఉండాలంట పెళ్ళికి. బాధ్యతలు కాదు, కొందరిదేమో దేవుడు చెప్పినది సంపూర్ణంగా అవుతుంది, కొందరు సంపూర్ణం అవ్వదు. మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మోషే మధ్యలోనే ఆగిపోయాడుగా, మధ్యలో చనిపోయాడు, సాంతం వెళ్ళాడు ఆ చివరికి మధ్యలోనేగా. సరే, ఎందుకు అంటే ద్రోహులారా, నా ప్రాణం తీస్తున్నారు మీరు దుర్మార్గులారా, నా కడుపును కన్నానా, వింటున్నారా, నా కడుపును కన్నానా, మీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నీళ్ళు, ఇన్ని చేశాను, ఇంకెందుకు నా ప్రాణం తీసి చంపేస్తున్నారు అని అన్నాడన్నమాట. ఏడుతున్నాడుగా దేవుడు సరే అనాలి కదా. నువ్వు కాని మాట మాట్లాడావు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నాడు. ఏమి ఆ శిక్ష ఏంటి అసలే? ఒక్క మాటకి అంత శిక్ష? నేను ఒకటి చెప్తానండి, భక్తిలో ఎదిగిన వాళ్ళు, ఆ అంతస్తుకి వెళ్ళిన వాళ్ళు ఆ స్థాయి మాటలు మాట్లాడకూడదు. అది ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇక మాట్లాడకూడదు ఎక్కువ తక్కువ. అందువల్ల ఆ చిన్న మాటకి అంత శిక్ష విధించాడు. ఆ భక్తి స్థాయికి అదే అన్నమాట. అంతే, మీకు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అంతస్తుకి వెళ్ళాడు, అందుకని అది మాట్లాడకూడదు. లాస్ట్కి నేను ఒక మాట చెప్తాను. అసలే లోకం అంతా గందరగోళంగా ఉంది, భయంకరంగా ఉంది. మనం లోకానికి ప్రశ్నగా ఉన్నామా, జవాబుగా ఉన్నామా? మాట చెప్పిన తర్వాత బల్లలోకి వెళ్తాను. ప్రశ్నగా ఉన్నామా, జవాబుగా ఉన్నాం? ఏమన్నా అర్థమైందా, అర్థం కాలేదా? ప్రశ్నగా అంటే అరే వాళ్ళు ఏందిరా, అరే వాళ్ళు ఏందిరా, అరే వాళ్ళ కుటుంబం ఏందిరా, అరే ఆ మనిషి ఏందిరా అనేది ప్రశ్న. జవాబుదారితనంగా జవాబుగా ఉండడం అంటే వాళ్ళని చూడరా అట్ట బతకాలి అనే మాట మన ద్వారా జవాబు దొరుకుద్ది. మనం ప్రశ్నగా మిగిలిపోకూడదు. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. మనం లోకానికి ప్రశ్నగా మిగులుతున్నాం. అరే వాళ్ళు చూడరా అనే తట్టుకు మిగులుతున్నాం. అరే ఏంట్రా వాళ్ళు అట్ట అయిపోయారనే తట్టుకు మిగులుతున్నాం. కానీ జవాబుగా ఉండట్లేదు. మన ద్వారా జవాబు ప్రతి అని వార్తల్లో చూపిస్తున్నాడు చూడండి. వాడు కారు వేసుకొచ్చాడు, కారు ఆపాడు, దిగాడు, వంతెనెక్కాడు, దూకేశాడు, చచ్చిపోయాడు. 35 సంవత్సరాలు ఉంటాయి కనట, దూకేశాడు అనమాట. అంతే. అరే పాప అంత ఖరీదైన కారు ఎందుకు అంటే నాలాంటోడు నీలాంటోళ్ళు వాడికి పాపం ఎదురుపడలేదు. అది ఎదురుపడలేదు. దేవుడు ఆకాశం నుంచి రెండు రకాల మనుషులను చూసి బాధపడుతున్నాడు. ఒకటి సావు కోసం వెళుతున్న నరకానికి వెళ్ళే వాళ్ళని చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. అలా వెళ్తున్న వాళ్ళని చూసి మనకేం పట్టదు అనుకున్నట్టుగా ప్రేక్షకుల గుండె ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చూసి దుఃఖపడుతున్నాడు. సావడానికి వెళ్ళే వాళ్ళని చూసి దేవుడు కన్నీళ్ళు విడుతున్నాడు. వాళ్ళని చూసి అసలు మనకే సంబంధం లేదు, మనం హాయిగా బతికిపోతున్నాం అనే భక్తులను చూసి దేవుడు ఏడుస్తున్నాడు. ఈ ఇద్దరిని చూసి ఏడుస్తున్నాడు దేవుడు, బాధపడుతున్నాడు. కానీ అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం ఆ పట్టణ విగ్రహములతోనూ భయంకర పరిస్థితులు నిండి ఉండట చూసి పౌలు హృదయము పరితాపము పట్టలేకపోయాను. సమరయ స్త్రీకి ఉన్న మనసన్న నీకు లేదే? నేను రక్షించబడ్డాను, నా ప్రజలందరూ నరకానికి వెళ్తున్నాడు, వెళ్ళి సాక్ష్యం ఇచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూసుకొని రండి అని చెప్పి ప్రభు దగ్గర నడిపించిన నేను బాగుపడ్డాను హో అంట వెళ్ళిపోలేదు, రండి అని నడిపించిన. నువ్వెందుకు బండబారిపోయావో తెలియట్లేదు. నీ గురించి నీకే సరిపోతుంది, నీది గురించి నీకే ఇది అవుతుంది. చుట్టుపక్కలంతా నశించిపోతున్నారు, నరకానికి వెళ్తున్నారు. నీకోసం దేవుడు మాట అడుగుతాను. ఆ దూకేవాడిని, చచ్చేవాళ్ళని, నాశనం అయ్యే వాళ్ళని దేవుడు ఏదో ఒకటి పలకరిచ్చో ఏదో ఒకటి చేసో ఇదేవచ్చు కదా. మనం ఎందుకబ్బా మనం 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 మన మనసే సరైంది కాదు, వాళ్ళని రక్షించడానికి మనం ఎందుకు అన్నమాట. ఆ నపుంసకుడు రథం మీద పరిగెడుతున్నాడు, పిలుపు నువ్వు రథాన్ని కలుసుకో అన్నాడు. మనమైతే ఏమడుగుతాం? రథాన్ని కలుసుకోమంటే నన్ను చెప్పమంటారా?
మరి రథాన్ని కలుసుకుంటే రథమే కదా కలుసుకునేది, పరిగెడితే కలుసుకుంటామా? దేవుడా నాకు రథమి కలుసుకుంటాం. అక్కడ ఏం రాయబడింది తెలిసిన? పిలుపు పరిగెత్తాడంట. పరిగెడుతుంటే ఆ రథం వెళ్తా ఉంది, రుప్పుకుంటా. నువ్వు చదువుతున్న గ్రహిస్తున్నావా అన్నాడంట. ఎవడైనా నాకు త్రోవ చూపని ఎడల నేను ఎట్లా గ్రహిస్తాను అన్నాడు. అంటే అప్పుడు పిలిపి సరే ఎక్కి కూర్చో అన్నాడంట. అప్పుడు పరిగెత్తేవాడు ఆ రథం ఆగి ఎక్కి కూర్చున్నాడు అన్నమాట. రొప్పు తీరిందా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నది అంత వివరణ ఇవ్వగా, ఒక చెరువు వచ్చింది వెళ్తుండగా. మారు మనసు పొందిన తర్వాత నాకు బాప్తిసం ఇస్తావా? అక్కడ ఎవరు భక్తులు లేరు, నువ్వు ఇక్కడ ఆగిపోతావు కదంటే నీళ్ళల్లో దిగి బాప్తిసం ఇచ్చాను. వెళ్తున్నారు రథాలు, అంటే జనమంతా వెళ్తున్నారు. కలుసుకో, వెళ్ళు, మాట్లాడు, నా ప్రజలు నశించిపోతున్నారు. మనదే సరిపోతుంది, మన పరిస్థితి మన గోలే మనకు సరిపోతుంది, మనదే మనకు సరిపోతుంది. అమ్మా ఏదైనా ప్రార్థనలు ఉంటే దేవుడు మాట్లాడతాడు, కానీ ఫోన్ పెట్టుకొని ఒకటే టంటా కూర్చుంటే దేవుడు ఏం మాట్లాడతాడు చెప్పండి? మీకు దండం పెట్టి చెప్తున్నాను, ప్రతి అక్కాయి ప్రతి చెల్లి ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళ ఆయన ఏదో పనికి వెళ్తాడు, ఇక ఆ పని అంతా అయిపోగానే కూర్చోవడం. ఇక ఈ పని మీద నేను గృహాలు దర్శించేటప్పుడు చూసిందండి, ఇదివరకు టీవీలు చూసా. ఏది? వీళ్ళు టీవీ పెట్టుకోవటం. ఇప్పుడు అసలు ఆ టీవీలో అంత ఇది ఏంది అక్క ఎట్ట అంటుంది పై ఏం తెలియదు. అది ఒకటి మాత్రం నేర్చుకున్నారు, ఎట్టగట్ట అది ఒకటి మాత్రం నేర్చుకున్నారు, ఆప్షన్ చేసుకున్నారు. ఇది ఒకటి నొక్కుతారు వచ్చేసినాయి. అంటే స్వామి అన్న వచ్చాడు వద్దో, ప్రకాష్ అన్న వచ్చాడు వద్దో, పిల్ల వెంకటరత్న గారు వచ్చాడు వద్దో. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇద్దరు ప్రేమించుకున్నారు, నొక్కో. అది ఈ పని మీద ఉంటున్నారు. అందరూ తమ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఈ ఆఖరి దినాలు, నోవాహు దినాలు, లోతు దినాలు. దేవునితో గడిపే వాళ్ళు ఎవరు లేరు, దేవుని మనసును ఎరిగిన లేరు. నా నిమిత్తం ఎవరు ఉండారు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు, నా గురించి ఎవరు చెప్తారు? ఎవరికి తీరుబడలేదు దేవా. అందరూ ఎవరు పనులలో ఉన్నారు, అంత తీరుబడి ఎవరికి లేదు. నదిలో దూకటానికి వెళ్తున్నాడు నా బిడ్డ, వెళ్తావా? కాళ్ళలో దూకటానికి వెళ్తావా? ఉరేసుకోవడానికి వెళ్తావా? ముందు దాగుతున్నాడు గడ్డి ముందు, వెళ్తావా? మా అటు నశించిపోతున్నాడు, వాడింట్లోంచి వెళ్ళిపోతాడు నేను ఉండనని. నా బిడ్డ వెళ్తావా? ఒక్కళ్ళు కూడా ప్రార్థనలో కూర్చునే వాళ్ళు లేరు, బైబిల్ ముందు కూర్చునే వాళ్ళు లేరు, దేవుని స్వరం వినేవాళ్ళు లేరు, దేవుని మనసు తెలుసుకునే వాళ్ళు లేరు. తమ ఇష్టం వచ్చి జీవిస్తారు. ప్రజలు నశించిపోతున్నారు. దేవుడు ఆకాశం నుంచి మనల్ని చూసి ఏడుస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.